చెప్పండి గణేష్ గారు ఏమైందని? ఆ రోజు మేము బోనాలు తీసుకొని ఇక్కడికి వచ్చినాం. వాళ్ళు గౌడ్స్ వాళ్ళు బోనాలు అక్కడ సమర్పించారు. మేము బోనాలు తీసుకొని వచ్చినాం. గుడి చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తున్న క్రమంలో వాళ్ళు వచ్చి, మీరు మాకు ఇక్కడ దేవుడు వచ్చిన ఒక మహిళ ఉంది, ఆమెను గుళ్ళోకి ఇట్లా గుళ్ళోకి వెళ్దామని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళనియటండి. ఎందుకు వెళ్ళని, ఆమె నూకేసారు. నూకేస్తే ఆమె పెదవి వాళ్ళకి కింద పడిపోయింది. అక్కడ 2 మెట్ల మీదకి వెళ్ళి కింద పడ్డాయి. పోయిన వాళ్ళు మేము అందరు యువకులు అందరూ రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళినాం. అసలు ఏమైంది, ఎందుకు పోనిస్తలేరు అంటే, మేము పోనీయం, మీరు ఎస్సీలను మేము పోనీయం, మీకు మాకు సంబంధం లేదు, ఈ గుడికి మీరు రావద్దు అని చెప్పేసి అన్నారు. అరే ఎందుకు రావద్దు, ఇన్ని సంవత్సరాలు వచ్చినాం కదా, ఇవ్వాలి ఎందుకు కొత్తగా అని చెప్పేసి అంటే, లేదు మీరు రావద్దు, ఈ గుడి మీకు ఇప్పుడు సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు. అరే ఎందుకు సంబంధం లేదు అని చెప్పేసి అంటే, లేదు మీరు రావద్దు అన్నారు. కంప్లీట్గా మేము అందరం ఒక 15-20 మంది పోయి అడిగినాం, అయినా లేదు మీరు. వాళ్ళందరూ అక్కడ పహారీ లెక్కన, సేమ్ పహారీ లెక్కన ఒక 30 మంది అడ్డు ఉండి ఎవరిని కూడా లోపలికి పోనీయడం జరిగింది, పోనివ్వలేదు కంప్లీట్గా. మళ్ళీ మేము కొంతమంది వచ్చి, అందులో కొంతమంది వచ్చి, మీరు ఎందుకు వాళ్ళని వెళ్ళనియడం లేదు, మీరు ఖచ్చితంగా తీసుకొని పోవాలి అని చెప్పేసి ఒక ఆమె లేడీ వచ్చి ఈమెను దేవుడు వచ్చినామని తీసుకొని పోయింది. అయినా కూడా వెళ్ళనియలే. ఇంకొక ఆయన ఒక అన్న వచ్చి, లేదు మేము వాళ్ళని ఎందుకు వెళ్ళనియడం లేదు అని చెప్పేసి అడిగితే, లేదు మేము వెళ్ళనియమని ఆయన మీద కూడా గొడవ దిగడం జరిగింది. ఆ రోజు రాత్రి కంప్లీట్గా మమ్మల్ని ఎవరు వెళ్ళనియలేదు. మేము తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళ ద్వారా లోపలికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ గుడికి తాళాలు వేసుకొని ఉన్నారు వాళ్ళు. అక్కడికి పోయిన తర్వాత ఇక వాళ్ళు ఒక వ్యక్తిగా ఇష్టం ఉన్నట్టు తిట్టుడు, మీరు లంజడుకులు అది ఇది అని చెప్పేసి ఆమె ఎస్సీలు అని చెప్పేసి లోపలికి వెళ్ళనియడం. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినాం, ఈ ఒక్కసారే లోపలికి వెళ్ళనియలేదు అసలే. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత మధ్యలోకి వెళ్ళి అక్కడ గుడి దగ్గర దాకా పోయిన వాళ్ళు మీరు ఎట్లా గుళ్ళెక్కత్తారని చెప్పేసి గుడికి తాళం వేసుకున్నారు. తాళం వేసుకున్న వాళ్ళు పోలీసులు మమ్మల్ని వాళ్ళకు మాకు వాగ్వాదం జరుగుతుంటే మేము బయటికి తీసుకుని వచ్చి, బయటికి దిగి వచ్చి ఇక్కడ కాంపౌండ్లో కూర్చొని నిరసన తెలిపినాం, మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి అంటే. ఎస్ఐ గారు వచ్చి ఒకటే చెప్పారు, మీకు న్యాయం జరగాలంటే మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇస్తేనే న్యాయం జరుగుతుంది. అందులో డబ్బుల విషయంలో మేమేం గొడవ స్టార్ట్ చేయలేదు. డబ్బుల విషయం అయిపోయింది. అసలు డబ్బులకు సంబంధం లేదు. వాళ్ళు డబ్బులు గిది అని చెప్పేసి మేము అడిగినాం. దాని తర్వాత వాళ్ళు లేదు మేము అంత ఇయ్యలేమని అంటే, మా జగలో మేము ఉన్నాం, మేము అక్కడనే ఉన్నాం, వాళ్ళు మా దగ్గరికి వెళ్ళాలి, మేము వాళ్ళ దగ్గర మేము కావాలని గొడవ చేసింది కూడా కాదు. కేవలం ఏంటంటే దీన్ని ఇట్లయితే ఇది మన దళితులు ఇట్లయితే ఇక మళ్ళీ ఇది వేరే అవుతుంది, ఇది అట్లా కావద్దని చిన్నగా పైసల గురించి అనే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ నడుతున్నాయి అంతే. మేము వాళ్ళకు మాకు పైసలకు కూడా కాదు, అంతకుముందు కూడా వాళ్ళకు మాకు ఎటువంటి గొడవలు కూడా లేవు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు గొడవ అయిన తర్వాత నుండే పైసలు అని చెప్పేసి వాళ్ళు అట్లా అని చెప్తున్నారు అంత తప్ప, అలా పైసల విషయం కాదు. మీరు కావాలంటే ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. ఆమె ఇంతవరకు మా దగ్గర రాలేదు, ఎటువంటి అప్రోచ్ కాలేదు, రాలేదు. తెల్లారు వచ్చింది, తెల్లారు వచ్చి ఆమె దర్శనం చేసుకొని వెళ్ళింది. కానీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కనీసం కూడా మమ్మల్ని ఏం అడగలేదు. మీరు ఆమె దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఆయన చేసిండ్రా? మేము వెళ్ళలేదు ఆమె దగ్గరికి. అంటే వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు ఆమె కూడా దళితే, ఆమె మాదిగనా? లేదు, ఆమె మాల, మేము మాదిగా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ రోజు నైట్ అంతా మేము ఇక్కడ ఉన్నాం, మళ్ళీ సిపి ఆఫీస్కి వెళ్ళినాం, దాని తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. దాని తర్వాత ఆ రోజు మాకు చుట్టాలందరూ ఇంటికానే ఉన్నారు, పండుగ వాతావరణం కాబట్టి మేము అందరం ఇంటికానే ఉన్నాం. ఆమె రాలేదు, మేము ఆమె దగ్గర కూడా వెళ్ళలేదు. ఇక దాని తర్వాత మేము పోయి పోలీసు స్టేషన్లో పోయి పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయ్యే టైం దాకా అక్కడనే నైట్ మొత్తం ఉండి నైట్ రావడం జరిగింది ఇక్కడ దాకా. మాకు ఖచ్చితమైన న్యాయం జరగాలి. వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు కావాలి, నాన్ బెయిలబుల్. అదే మాకు ఇటువంటి ఇంకోసారి పునరావృతం కాకుండా మాపై మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా దానికోసం వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోగలుగుతూనే మా మీద ఇటువంటి ఇంకోసారి జరిగాయి. లేదు అంటేనేమో ఇక వాళ్ళ ఇట్లా కాదు, చిన్న చిన్న కేసులు పెడతాం, అట్రాసిటీ కేసులు కావు అంటే ఇక మా మీద మళ్ళీ దాడులు జరుగుతూనే ఉంటాయి.